ప్రధాని నరేంద్ర మోదీ పైన విరుచుకుపడ్డారు కేసీఆర్. రిజర్వేషన్లు, విద్యుత్, ఆయుష్మాన్ భవ అంశాలపై బీజేపీని టార్గెట్ చేశారు. తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడున్నాయని నిలదీశారు. నరేంద్ర మోడీ పచ్చబద్దాలు మాట్లాడి నిజామాబాద్ ఒక దేశం ప్రైమ్ మినిస్టర్ మాట్లాడాల్సిన ముస్తే కాదు, చాలా చిల్లర మాట మాట్లాడి ఆయన. నిజామాబాద్లో కరెంట్ లేనాడు, లేదా నిజామాబాద్లో కరెంటు? బాన్స్వాడ చెప్పాలి, ఇలా ఉన్నదా లేదా కరెంటు? అక్క మీరు చెప్తలేరు, కరెంటు ఉన్నదా లేదా అంటే నరేంద్ర మోడీ పచ్చి అబద్ధం చెప్పింది, झूठा మాట మాట్లాడింది. ఒక దేశ ప్రధానమంత్రి మాట్లాడాల్సిన మాట కాదు, చాలా చీప్గా మాట్లాడి. ప్రధాని నరేంద్ర మోదీపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన నిన్న జుక్కల్, బాన్స్వాడ, జహీరాబాద్, ఆందోళ్, నారాయణఖేడ్, సంగారెడ్డి, జోగిపేట, నర్సాపూర్ ప్రజా ఆశీర్వాద సభల్లో మాట్లాడారు. నిజామాబాద్ సభలో మోదీ అబద్దాలు మాట్లాడారని మండిపడ్డారు. ఆయన స్థాయికి తగ్గ ప్రసంగం చేయలేదన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న 19 రాష్ట్రాల్లో ఎక్కడైనా కళ్యాణ లక్ష్మి, పింఛన్లు, 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, బీమా పథకాలు అమలు చేస్తున్నారా? కాంగ్రెస్ పాలించే రాష్ట్రంలో ఒక్క చోటైనా ఇవి ఉన్నాయా అని ప్రశ్నించారు. ఎక్కడైనా ఇస్తారా ఇండియాలో? రాహుల్ గాంధీ, తోక గాంధీ, తొండెం గాంధీ, నిన్న నరేంద్ర మోడీ అడ్డం పొడుగు మాట్లాడతారు. నోరు మాయించిన దేవుడు నన్ను చెప్పమంటే నేను కూడా దీని చెప్తా. ఒక్క కాంగ్రెస్ పాలించే రాష్ట్రంలో 1000 రూపాయల పెన్షన్ ఉందా? మీ ముఖాలకు ఇచ్చిండ్రా ఇండియా లెక్కనన్నా? భారతీయ జనతా పార్టీ బాగా నడుపుతారు. నేను అడుగుతున్నా మిస్టర్ నరేంద్ర మోడీ, ఇలా ఇండియాలో 19 రాష్ట్రాలలో నీ బీజేపీ ప్రభుత్వం ఉంది. ఎక్కడన్నా ఒక రాష్ట్రంలో 1000 రూపాయల పెన్షన్ ఇస్తావాను? ఉందా? వికలాంగులకు 1500 రూపాయల పెన్షన్ ఇండియాలో ఎక్కడన్నా ఉందా? ఆయుష్మాన్ భారత్ ఓ దిక్కుమాలిన స్కీమ్ అని కేసీఆర్ మండిపడ్డారు. మోటార్ సైకిల్ ఉన్నా ఆ పథకం వర్తించదన్నారు. దానికంటే తాము అమలు చేస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్, ఆరోగ్యశ్రీ బాగున్నాయన్నారు. రైతులకు మేలు చేసే ధైర్యం మోదీకి లేదని, అస్తవ్యస్తంగా ఉన్న ఫసల్ బీమాను మార్చాలని కోరినా పట్టించుకోలేదు అని మండిపడ్డారు. దవాఖానా పెట్టుకుంటాం, ఎన్ని బెడ్స్ ఉండాలో ఏముండాలో మనకు తెలియదా? దాని మీద ఢిల్లీ పెత్తనం ఉంటుంది. వ్యవసాయం నారాయణకేళ్ళ పండింది సిద్దిపేటలో పండది, సిద్దిపేటలో పండింది వరంగల్లో పండది. అక్కడ వాతావరణం భూమిని బట్టి ఉంటుంది. దాని మీద వ్యవసాయం మీద కూడా కేంద్రందే పెత్తనం. ఇది బదలాయించరు, బదలాయించరు, మార్చరు. కేంద్రం తన గుప్పిట్లో పట్టుకొని చేయాల్సిన పని చేయది, సరే కొట్టాడాల్సిన పని చేయది, కానీ పనికి మాలిన పని అంతా పెట్టుకొని చిల్లర రాజకీయాల కోసం పచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. ఆ విధంగా వాళ్ళ కర్రపెత్తనం, కాంగ్రెస్ బీజేపీల కర్రపెత్తనం, వాళ్ళ మోనోపలి, వాళ్ళ ఫ్యూడల్ పరిపాలన పోవాలంటే డెఫినెట్గా కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ గవర్నమెంట్ రావాలి. రాష్ట్రాలు శాసించి రాష్ట్రాలు కమాండ్ చేసే గవర్నమెంట్ రావాలి. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పనికిమాలిన దద్దమ్మ అని, రాష్ట్రాభివృద్ధి విషయంలో ఆయనకు ఎలాంటి ఆలోచనలు లేవని కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు దేనికైనా ఢిల్లీ వెళ్లాల్సిందేనంటూ చురకలంటించారు. నారాయణఖేడ్లో అమిత్ షా సభకు తన హెలిప్యాడ్ వద్దకొచ్చినంత మంది జనం కూడా రాలేదు అని కేసీఆర్ విమర్శించారు. మరోవైపు తెలంగాణను సస్యశ్యామలం చేయటం కోసం నీళ్ల మంత్రి హరీష్ రావు చాలా కష్టపడుతున్నాడు అని కేసీఆర్ కొనియాడారు. కాళేశ్వరం ద్వారా సింగూరును నిండుకుండలా చేస్తామని, సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోళ్ నియోజకవర్గాల్లో 4 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ బాధ్యతను హరీష్ కు అప్పగిస్తున్నాను అని అన్నారు. తాను సీఎంగా, హరీష్ రావు నీళ్ల మంత్రిగా ఉన్నప్పుడు నీళ్లు రాకపోతే ఎప్పటికీ రావు అని చెప్పారు.